దేవునికి దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి ప్రార్థనలు ఐక్యమించడానికి, దేవునికి ఆరాధించడానికి దేవుడు కృపను దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియడం గాక. పగటి వేళగా దేవుడు మనతో మాట్లాడుట నిమిత్తం దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం దాని 2-3 వచనాలు ఒకసారి చదువుకుందాం. 2-3 వచనాలు. పెనెన్నకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయేది. ఇతడు షిలోనందున్న సైన్యముల అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటకు పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులను హొఫ్నీ ఫీనెహాసును యెహోవాకు యాజకులుగా నుండిరి. ఎల్కానా తన బాల్యార్పణ చేసిన వాడు తన భార్యకు పెన్నెన్నకును తన కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను. చాలు, అక్కడ చదివిన వాక్య భాగం మనందరికీ కూడా సుపరిచితమైన ఒక వాక్య భాగంగా మనం చాలాసార్లు చదివిన ఒక వాక్య భాగమే. కానీ అందులో కొన్ని మాటలు నేను చెప్పి త్వరగా కూర్చోవాలని కూర్చున్నాను. మొదటి సమూయేలు గ్రంథం మనం చదివేటప్పుడు మనం చూడగలిగిన ఒక మాట, ఆత్మీకులు లేని ఒక కాలగదిలో, లేకపోతే దేవునితో మంచి అనుబంధం లేని ఒక కాలగదిలో, దేవునిని విడిచి వెళ్ళిపోయిన ఒక సమయంలో దేవునితో మంచి అనుబంధం కలిపిన ఒక కుటుంబం గురించి అక్కడ చెప్పబడినట్టుగా మనకి కనిపించుచున్నది. అందులో మనం మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో చదివినప్పుడు అక్కడ మొదటి వచనంలో ఎల్కానా అని చెప్పిన ఒక సహోదరుడు, తనకి 2 భార్యలు ఉండేటట్టుగా మనకి అక్కడ కనిపించుచున్నది. అందులో దాని 2వ వచనం చెప్తున్న ప్రకారంగా మొదటి దాని పేరు హన్నా, రెండో దాని పేరు పెనీనా అని చెప్పబడినట్టుగా మనకి కనిపించుచున్నది. గొప్ప విషయం ఏంటిది అంటే, ఈ ఎల్కానా అని చెప్పిన ఈ మనిషి ఆత్మీకుడైనా కూడా తన జీవితంలో తీసుకున్న నిర్ణయాలు ఏమై తీరింది, ఎంత మాత్రం వేదన కల్పించే స్థాయిగా మారి తీరింది. మొదటిగా ఆయన చేసుకున్నది ఏంటిది అంటే, హన్నా అని చెప్పిన ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. హన్నా అన్న పేరుకి అర్థం కృప పొందినదాను, దయ పొందినదాను, దేవుని దగ్గర నుంచి దీవెన పొందుకున్న దానిని అనే పేరు అర్థముగా వివరించుచున్నది. మొదటిగా ఆయన హన్నాని చూచినప్పుడు, ఈమె నాకు కృపనిచ్చి తీరుతుంది, ఈమె ద్వారా నాకు ఆశీర్వాదం కల్పించి తీరుతుంది, ఈమె ద్వారా నాకు మేలు కలిగి తీరుతుంది అని పెళ్లి చేసుకున్నాడు. రెండవదిగా కూడా ఈ మనిషి ఏం చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న దాని పేరే పెనీనా. పెనీనా అన్న పదానికి అర్థం ఏంటిదో తెలుసా? ఆభరణం. అంటే కృప దానిలో ఉండదు, కేవలం అందచందాలే ఆభరణముతో భూషితమై తన అసలందాన్ని దాచిపెట్టేసి నకిలీ అందముతో ఏం చేయడానికి, బయటికి చూపించడానికే. అందుకే వీళ్ళిద్దరూ కూడా ఒక కుటుంబంలో ఉంటూ ఉండగా ఉన్న పరిస్థితి గురించి బైబిల్ సెలవిచ్చుచున్నది. చాలా మందికి హన్నా లాంటి కృప పొందిన వారు కావాలని చాలా మందికి ఇష్టం లేదు. ఈ కాలంలో చాలా మంది పెళ్లి చేసుకునేటప్పుడు చూసుకునేది అందచందాలు, లేకపోతే ఆభరణాలు వేసుకుందా, ఏమైనా ఎదురు కట్నం ఇచ్చి తీరుతుందా, ఏదైనా సంపాదన ఇచ్చి తీరుతుందా. అలా ఇచ్చుట వలన ఏమై తీరింది, ఎల్కానా జీవితము కుటుంబంలో ఏమై తీరింది, వేదన కనిపించిన ఒక స్థాయిలోకి వెళ్ళిపోయి తీరింది. అందుకే ఈ పగటి వేళ నేను నీకు అడుగుతున్న ఒక మాట, నువ్వు కృపను వెతుక్కొని జీవించుచున్నావా, ఆభరణమును వెతుక్కొని జీవించుచున్నావా? ఒక్కసారి ఏం చేయాలి, పరిశోధించుకు తీరాలి. కృప నీకు కావాలంటే ఆభరణం విడిచిపెట్టి తీరాలి, ఆభరణం నీకు కావాలంటే కృప విడిచిపెట్టి తీరాలి. ఇటు రెంటిని కూడా నువ్వేం చేయలేవు, ఒకే రీతిగా చెత్త కలుపుకొని తీసుకెళ్ళలేవు. నువ్వు తీసుకెళ్ళిపోతావు, అమ్ముకుంటావు, కానీ నీ జీవితం ఏమై తీరదు, సుఖాన్నిచ్చి తీరదు, ఆనందం ఇచ్చి తీరదు, సహవాసం ఇచ్చి తీరదు, ఆత్మిక అనుబంధం ఇచ్చి తీరదు. నీ జీవితం ఏమై తీరుతుంది, ఇరుకైన స్థాయిలోకి వెళ్ళేంతటిగా మారి తీరుతుంది. అందుకే అక్కడ చెప్పబడిన మాటల్లో మనం చూడగలిగితే హన్నా కృప చెందినది. అందుకే హన్నాలో నా ప్రత్యేకత ఏమై తీరింది, తన భర్తకి ఆత్మిక విడుదల ఇచ్చి తీరింది, ఆత్మిక ప్రోత్సాహం ఇచ్చి తీరింది, ఆత్మిక అనుబంధం ఇచ్చి తీరింది. మరుపక్క పెనీనా అని చెప్పినది ఆభరణమే. తన అసలందాన్ని ఏం చేస్తున్నారు, ఆభరణం ఎందుకు మనం ధరించేది, ఉన్న అందాన్ని ఇంకా ఏం చేయడానికి,
కాస్త పొడిగించుకొని, అంటే నాకు ఈ అందం సరిపోదు, దీనికి మించిన అందానికి నేను ఏం చేసి తీరుతాను, లోకాన్ని చూపించి తీరుతాను. పెనీనాకున్న స్వభావమే, పెనీనాకి మంచి భర్త ఉంది కానీ అందానికి ప్రాధాన్యత ఇస్తున్నది కానీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఆత్మీయతకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఆభరణం ధరించిన వారు కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వరు, ఆత్మీక విషయాలకు ప్రాధాన్యత, వారి వ్యక్తిత్వ అందానికి ఏం చేసి తీరుతారు, ప్రాధాన్యత ఇచ్చి తీరుతారు. కానీ గొప్ప విషయం ఏంటిది అంటే అందానికి ప్రాధాన్యత ఇచ్చి భర్తను వశీకరించి ఏం చేసింది, పిల్లలను సంపాదించింది కానీ కుటుంబం ఆనందం కాలే. అందాన్ని తయారు చేసి అందంగా ఉండి భర్తను ఏం చేసింది, తన వలయములోకి తిప్పేసింది, తన రీతిలోకి ఏం చేసింది, మార్చేసింది. ఆ మార్పుట వలన పిల్లలు పుట్టారు కానీ ఆ కుటుంబానికి ఏ రీతి కలిగిన ఏం కలగలే, ఆత్మిక ఆనందం దొరికి తీరలే, దేవునితో నా ఆత్మిక సహవాసం దొరికి తీరలే. అలాగైతే ఈరోజు పగటి వేళ నేను చెప్పి వచ్చి రావడానికి ఆశ, నువ్వు కృపని వెంబడించి జీవించున్నావా, ఆభరణాన్ని వెంబడించి జీవించు. నీకు అన్నా కావాలా, పెనీనా కావాలా, ఎంచుకు తీరు దేవుని యొక్క బిడ్డ. అనేక మంది పెనీనా నిమిత్తం ప్రయాసపడి తీరుతున్నారు, పెనీనా అయిపోవడానికి సిద్ధమైపోయి తీరుతున్నారు, పెనీనాకి అధిక ప్రాధాన్యత ఇచ్చి తీరుతారు. కానీ దాని వలన నువ్వు భర్తను వశీకరించవచ్చు, భర్తనితో తోడుగా ఉంచి తీరొచ్చు, 10 పిల్లలను సంపాదించి తీరొచ్చు. అంతటితో నీ ఆత్మిక జీవితం ఏమై తీరదు, ముందుకెళ్లే ఒక అడుగు కూడా నీకు దొరికి తీరదు. నువ్వే ఆభరణముతోనే నీ జీవితం ఏమైపోయి ఉంటది, కట్టుపడిపోయి ఉండి తీరుతుంది. కానీ గొప్ప విషయం ఏంటిది అంటే అన్న కృప చెందినది, ఆమె కృప పొందిన దానినైనా కూడా ఏం కాలేదు, ఆమెకి సంతాన భాగ్యం దొరికి తీరలే. సంతానం లేకపోతే ఏమైంది, కృపను భర్తకి ఇవ్వగలిగి తీరింది, కుటుంబానికి కృపను అందించుకు తీరగలిగింది, దేశానికి కృపను అందించుకు తీరగలిగింది, సమాజానికి కృపను అందించుకు తీరగలిగింది, యాజకుడకు కృపను అందించుకు తీరగలిగింది, ఆత్మిక పరివేశానికి కృపనంది. నీ లోపల ఏముందో అదే నువ్వు ఇచ్చి తీరగలిగింది. లోన ఆభరణ మనసుతో ఉందనుకో, లోకానికి నువ్వు అదే ఇచ్చేది, నీ కుటుంబానికి కూడా నువ్వు అదే ఇచ్చేది, నీ సమాజానికి కూడా ఏం చేసేది, అదే ఇచ్చి తీరేది. మరుపక్క నువ్వు హన్నాయి మారావనుకో, కృప చెందిన దానిగా మారావనుకో, ఆశీర్వాదం పొందిన వాడిగా మారావనుకో, దేవుని దగ్గర నుంచి మేలు పొందిన వాడిగా మారావనుకో, ఆ మేలులను నువ్వేం చేసి తీరుతావు, అందరికి ఇచ్చి తీరుతావు. ఆ కృపను నువ్వేం చేసి అందరికి ఇచ్చి తీరుతావు. ఆ కృపలో జీవించడానికి ఏం చేస్తావు, నీ కుటుంబాన్ని తయారు చేసుకు తీరుతావు. కానీ కృపలో ఉండేటప్పుడు కూడా ఏమైతే సంతాన భాగ్యం లేదు. అలాగైతే కృపలో ఉండేటప్పుడు కూడా జీవితంలో ఏం రావచ్చు, లేనితనం రావచ్చు. అందుకే దేవుని యొక్క బిడ్డగా ఎక్కడ మనం చూడగలిగితే ఈమె జీవితంలో కృపలో అధిక వర్ధింపు ఉన్నది కాబట్టి సంతానం గురించి ఇంకేం కాలే, మరి పిచ్చి ఎక్కలేదు, సంతానం గురించి ఏం కాలేదు. కృపలో వర్ధింపును పొందుకునేటప్పుడు సంతాన భాగ్యం లేకపోయిన కృప నాకు చాలు అన్నది ఆమె ఏం చేసింది, జీవితం అంగీకరించింది. అదే యథార్థ ఆత్మికత అని చెప్పింది. ఆమెకి సంతానం లేకపోయినా ఏం చేయలే, మొక్కుబడులు ఈ తిండి తినేసేం చేయడానికి ప్రయత్నం చేయలే, భర్తను వశీకరించి పిల్లలు సంపాదించడానికి ప్రయత్నం చేయలే. కృపలో ఏ రీతిగా వర్తించి తీరాలి, కృపను ఎలా లోకానికి అందజేసి తీరాలి, కృప ద్వారా దేవునికి ఎలా మహిమపరిచి తీరాలి, ఎలా ప్రజలు నా లోపల ఉన్న కృపను ఏం చేసుకోగలిగేది, చుచ్చుకు తీరగలిగేది. నాకు సంతానం ఉందో లేదో అన్నది నాకు ఒక తలనొప్పి కాదు, నాకున్న ప్రాధాన్యత కలిగినది నా లోపల ఉన్న కృప అందరికి అందించి తీరుతాడు, నా లోపల ఉన్న ఆశీర్వాదం అందరికి అప్పగించి తీరుతాడు. నేను పొందుకున్న దేవుని యొక్క మేలులను నేనేం చేసి తీరుతాను, అప్పగించి తీరు. అయ్యుండొచ్చు నా జీవితంలో సంతాన భాగ్యం లేకపోవచ్చు, పిల్లలు లేకపోవచ్చు, అది నాకు ఒక సమస్య కాదు, నాకు కృప చాలు. ఈ పగటి గల నీకు అడుగుతున్న ప్రశ్న, నీ దేనిని కోరుతున్నావు? ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలకు ఏమక్కర్లేదు, కృపాకర్లేదు, ఏమక్కర్లేదు, కృపాకర్లేదు. దేవుని దగ్గర నుంచి దొరికిన కృప ఉచితంగా దొరికినది, దేవుని దగ్గర నుంచి అక్కర్లేదు. ఉచితంగా కాకుండా దొరికే దాని కొరకు ఏం చేసి తీరేది, ప్రయాసపడి తీరేది. అందుకే పౌలు తన జీవిత విధానములో రోగముతో పడుతున్నప్పుడు, శరీరం తనకి తట్టుకోవడానికి క్షమత ఇవ్వలేనప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేశాడు. దేవా, నేను ఈ పరిస్థితిలో వెళ్ళడం నీకేమైనా న్యాయమా, యుక్తమా అని అడిగినప్పుడు దేవుడు ఆయనతో చెప్పిన మాట, నాయనా వీటిని దాటుకోపోవాలంటే నా కృప నీకు చాలు. ఆ
కృప అన్న దాంట్లో ఆయన ఏం చేసి తీరారు? బలపరిచి తీరారు. కృపను ఆయన ఆస్వాదించడం ప్రారంభించి తీరేసరికి తన శరీర బలహీనత తనకేం చేయాలి? ఒక అడ్డగింపుగా అనిపించి తీరారు. తన శరీరంలో తగిలిన వేదన కలిగిన స్థాయి కృపను ఏం చేసింది? మొదటి స్థానాన్ని ఇచ్చి తీరింది. చాలా మందికి ఉన్న గొప్ప విషయం ఏంటో తెలుసా? కృపను వెనక్కి పెట్టి వారి సమస్యను ఏం చేసి పెడుతున్నారు. వారికి కృప అక్కర్లే. ఏం కావాలి? వారి సమస్యకి ఏం కావాలి? పరిహారం కావాలి. అందుకే అక్కడ చెప్పబడిన వాక్య భాగంలో మనం చూడగలిగితే, హన్నాకి పిల్లల గురించి వేదన లేదు, కానీ ఎవరికి వేదన? పెనీనాకి వేదన వస్తుంది. ఎందుకంటే పెనీనాకి లేనిది హన్నాలో ఉంది. పెనీనాకి లేనిది ఏంటిది? పెనీనాలో కృప లేదు. ఆమె కృపను వెంబడించట్లే, ఆశీర్వాదాన్ని వెంబడించట్లే, దేవుడిని వెంబడించట్లే. ఆమెకి ఏం కావాలి? ఎలా అందంగా తయారవ్వాలి, ఎలా భర్తను వశీకరించి, ఎలా లోకానికి చూపించాలి. నేను అందంగా తెలియదు, నాకున్న అందం పౌరుషం ఇదే గొప్పది ఆమె కనుక్కుంటుంది. కానీ అందుకే ఈమెకి తలనొప్పి ఎక్కువైపోతుంది. అవతలున్న హన్న ఒక సమస్యని ఈమెమేం చేస్తుంది? ఎత్తి పెట్టుకుని ఆమెని వేదన పరిచేంతగా మారి తీరింది. కొందరిని వేదన పరిచే దేనికి? వారిలో లేని వీడిలో ఉంది, అందుకే వీడికి తలనొప్పి. నీలో ఉన్నది వేరే ఒకళ్ళలో లేకపోతే ఆడికి తలనొప్పి వస్తుంది. ఆ తలనొప్పికి ఏం చేయలేదు? పరిహారం ఇవ్వకపోతే ఆ పరిహారాన్ని ఏం చేశారు? వేదన మూలంగా చూపించేది. అలాగైతే నీ స్వభావం పెనీనాకి తగ్గట్టే. పెనీనాకి ఏం అక్కర్లేదు, దేవుడు అక్కర్లే, ఆరాధన అక్కర్లే, కృప అక్కర్లే, ఆశీర్వాదం అక్కర్లే. భర్తతో మంచి సాంగత్యం ఉండి తీరు, కుటుంబం బాగుపడాలి, పిల్లలతో కలిసి దేవుని దగ్గర ఆరాధన చేసి తల్లితీర, ఇవేమి దాని పట్టింపులే. దాని పట్టింపు ఏంటో తెలుసా? ఆమె ఎంత అందంగా తయారై తీరాలి. ఈ అందముతో అవతల నుండి ఏం చేయాలి? ఎంత మాత్రం వేదన పరచాలి, అంత వేదన పరచాలి. అందుకే ఈమె ఉపయోగించిన మార్గం ఒకసారి చూడండి. దాన్ని 4వ వచనం 5వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. చూసారా? అందం ఎంత ఉన్నా కూడా భర్త ఎవరికి ఎక్కువ ఇచ్చేవారు? ఆడు కూడా ఆత్మీకుడే. ఈ అందగత్తిగా ఉండి ఇంటి దగ్గర ఉన్న పెనీనాకి ఏం చేసేవాడు కాదు, రెండంతులుగా ఇచ్చేది కాదు. దేవాలయంలో నుంచి దొరికిన ఆహార భాగము ఏం చేసేది? అసలు రెండంతులు ఇచ్చేవాడు కాదు. కానీ హన్నాకు మాత్రం ఏం చేసేది? రెండంతులు దొరికేది. అంతటితో అయిపోలే. హన్నాకి ఆయన ఏం చేసేవాడు? ప్రేమించేవాడు. ఉందో? మీ బైబిల్లో ఉందో లేదో నాకు తెలియదు, నా బైబిల్లో మాత్రం రాసింది. హన్నాకి ఎల్కానా భర్త ప్రేమించడానికి కారణం ఏంటో తెలుసా? హన్నాలో ఉన్న అందం కాదు భర్తకి కనిపించుచున్నది, హన్నా లోపల ఉన్న ఆత్మీయత భర్తకి కనిపించుచున్నది, హన్నా లోపల ఉన్న కృప భర్తకి కనిపించుతున్నది, హన్నాలో ఉన్న ఆత్మీయ అనుబంధం భర్తలో హన్నా దేవుని యొక్క వాక్యాన్ని గణపరిచేది ఏమైతే ఇస్తున్నది ఆమె జీవితంలో కనిపించింది. అందుకే భర్త యొక్క ప్రేమ కృప ద్వారా ఏం చేసి తీరేది? దొరికి తీరేది. కొందరు భర్త దగ్గర నుంచి ప్రేమ పొందుకోవడానికి ఎన్ని నాటకాలు వేస్తారు. అమ్మా నాన్న దగ్గర నుంచి ప్రేమ పొందుకోవడానికి ఎన్ని వాళ్ళ దగ్గరికి ఆ తంత్రాలు ఉన్నాయి. ఎలాగ వాళ్ళ దగ్గర నుంచి ఏం చేయాలి? ప్రేమ దక్కించుకు తీరాలి. కానీ హన్నాకు ఒక విషయం తెలుసు, ఈ ప్రేమ దక్కించుకోవడం కాదు, కృప మూలంగా నాకు దొరికినది. కొందరికి ఇప్పుడు కూడా తెలియట్లేదు. ఎందుకు చాలా మంది దేవుని యొక్క బిడ్డలు ఒకరిని ప్రేమించలేకపోతున్నారు తెలుసా? ఒకరిని ఎందుకు ప్రేమించలేకపోతే కారణం ఏంటో, వాడు కృప అంటే ఏంటో తెలియదు. నిన్ను దేవుడు ప్రేమించాడు అన్నది తెలిస్తే నీ పక్కన ఉన్నవాడిని ప్రేమించడానికి ఏమొచ్చి తీరుతుంది? ఆ కృపలో నుంచే ప్రేమ వచ్చి తీరుతుంది. ప్రేమించలేకపోతున్నామంటే పెనీనా స్వభావం నీలో ఏం చేస్తున్నది? ప్రభుత్వం పరుస్తున్నది. పెనీనాకున్న ఆ శారీరక స్వభావం నిన్నేం చేస్తున్నది? ఆత్మీకతను కొనసాగించి తీరడానికి మనస్తత్వం ఇచ్చి తీరలే. అందుకే పెనీనాకి 2 భాగములు అక్కర్లే, పెనీనాకి ప్రేమ అక్కర్లే. పెనీనాకి కావాల్సింది ఏంటో తెలుసా? ఏ రీతిగా ఈ కృప పొందిన హన్నాన్ని ఏం చేసి తీరాలి? వేదన పరిచి తీరాలి. మరొక హన్నా ఏమనుకుందో తెలుసా? నేను కృపలో జీవించి తీరాలి, నేను కృపను అప్పగించి తీరాలి, నేను కృపలో ఉండి ఏం చేయాలి? కుటుంబాన్ని నడిపించుకు తీరాల్సింది. అందుకే తనకి సంతానం లేకపోయినా తన సంతానం విషయం గురించి ఆమె దిగులు పడకుండా ఆమె ఏం చేస్తాను? ఆత్మిక విషయంలో మనసు ఎక్కువ పెట్టి తీరింది. అందుకే భర్తతో కలిసి ఎక్కడికి వెళ్ళేది? దేవాలయానికి వెళ్ళేది, యాగం అర్పించేది. యాగముకు అర్పించిన సామగ్రి కలిసి ఏం చేసేవారు? తినేవారు.
అందుకే కృపలో ఉంటే ఐక్యతలో ఉండడానికి మనసు పుట్టి తీరుతుంది. కృపలో ఉంటే ప్రేమలో ఉండి తీరడానికి మనసు వచ్చి తీరుతుంది. కృపలో జీవించి తీరితే దేవుని యొక్క వాక్య నెరవేరింపు కొరకు జీవితం ఏమై తీరుతుంది, అప్పగించేటట్టుగా ఉండి తీరుతుంది. అదే మరుపక్క పెళ్ళిలో అలా తయారయ్యేవారు, భర్త ఏమైతే నాకేంటిది, ఈ 10 పిల్లలు ఎలా దొరికి తిరిగితే నాకేంటిది, నాకు దీనితో ఏం సంబంధం, నేను అందంగా తయారైపోయి నా పని నేను చేసుకుంటే చాలు అనుకుంటే నువ్వేం కాలేవు, ఆత్మిక విధానములోకి రాలేవు. అందుకే అక్కడ చెప్పబడిన మాట, భర్త యొక్క ప్రేమ ఏం చేసేది, దక్కేది. ఇది చూచినప్పుడు పెళ్ళిన ఊరుకుని ఉంటుందా? ఆలోచించండి. అందుకే నేను చెప్పాను, 2 భార్యలు ఒకే ఇంట్లో ఉంటే ఎంత మాత్రం వేదన ఉంటుందో ఆ కట్టినోడికే తెలుసు. అందుకే ఈయన ఏం చేసేవాడు, కృప పొందిన దాని పట్ల మనసు పెట్టేసరికి కృప లేని దానికి ఏం వచ్చి తీరేది, తలనొప్పి వచ్చి తీరేది. ఇదే చాలా కుటుంబాల్లో జరిగి తీరేది. దొరికినది దొరికిన చోట్ల నుంచి దొరకకపోతే దొరకలేని చోట్ల నుంచి దొరికిన దాన్ని ఏం చేస్తారు, తన్నేసి చూపిస్తారు. అందుకే ఇక్కడ చెప్పిన మాట, భర్త దగ్గర నుంచి ప్రేమ దొరికేది, భర్త దగ్గర నుంచి ఆహారం దొరికేది, భర్తతో కలిసి ఆత్మిక సహవాసం చేసి పెట్టేది. ఇవి పెనినా ఏం చేయలేకపోయేది. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే అక్కడ చెప్పిన మాట 6వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెనినా ఆమెకు విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. విసిగించాలంటే ఎవరిని విసిగా, భర్తనే కదా విసిగించాల్సింది. ఆయనని విసిగించకుండా ఎవరిని విసిగిస్తున్నారు? ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఎందుకు ఈమె ఆ విసిగించడానికి ఉన్న మనస్తత్వం లోన ఉన్న ఆత్మ లాంటిది. లోనున్న ఆత్మ ఏంటిది? కృప లేని ఆత్మ. లోనున్న ఆత్మ దేవుడితో అనుబంధం లేని ఆత్మ. లోనున్న ఆత్మ ఎటువంటిది? ఆత్మిక అనుబంధంలో ఉండాలన్నది ఏం లేదు. ఆమెకున్నది ఏంటో తెలుసా? ఆమెకు ఉన్నది ఏం చేయాలి, నాకు ఉండాలి అన్న ఆసక్తి లేదు. ఆమెకు ఉన్నది నాకు లేదు కదా, అందుకే నాకున్నది నేనేం చేసి తిరుగుతాను, ఆయనకి ఇచ్చి తిరుగుతాను. ఇదే చాలా మంది దేవుని యొక్క బిడ్డల్లో కూడా జరిగేది. ఆయనలో ఉన్నది నీలో తెచ్చుకోవడానికి అలవాటు తెచ్చుకో తప్ప, ఆయనలో ఉన్నది నీ లోపల లేకపోతే ఆయనలో ఉన్నదాన్ని చంపి నువ్వేం చేయకూడదు, వేదన పరచకూడదు. ఆయనలో ఉండొచ్చు, అది నీలో నువ్వు తెచ్చుకోవడానికి ఏం చేయొచ్చు, ఉపవాసం చేయొచ్చు, దేవునికి అడగొచ్చు, దేవుడు నీకేం చేయొచ్చు, ఇచ్చి తీరొచ్చు. అంతే తప్ప దానిని చంపేటట్టుగా నువ్వేం కాకూడదు, పెనినాగా మారకూడదు. అందుకే పెనీనాకి తలనొప్పి ఎప్పుడు వచ్చిందో తెలుసా? పెనీనాకి తలనొప్పి రావడానికి భర్త అధికంగా ఎవరిని ప్రేమిస్తున్నారు? కృప చెందిన హన్నాకి ప్రేమిస్తున్నారు. హన్నాకి ఏమైతే ఇరుతున్నది, దేవాలయంలో నుంచి ఉన్న పరిశుద్ధపరిచిన ఆహారం ఏం చేస్తుంది, 2 అంతులుగా దొరుకుతున్నది. ఇవన్నీ చూచినప్పుడు ఏం కలిగింది, ఈ లోపల ఉన్న దురాత్మకు ఏమైతే తీరింది, పని చేసే సందర్భం దొరికి తీరింది. అందుకే ఈమె ఏం చేయడానికి ప్రారంభించి తీరింది, తన కుటుంబ సభ్యురాలనే ఏం చేయడానికి వేదన పరచడానికి ప్రారంభించింది, గాయపరచడానికి ప్రారంభించింది. వేదనలోకి నడిపించే ఒక ప్రణాళికలోకి తన మనస్తత్వం, క్రియ, ప్రవర్తన, మాటలు, స్వభావం మొత్తం ఏమై తీరింది, మార్పు చెంది తీరింది. అలాగే ఈ పగటి వేళ నేను నీకు అడిగేది, నీ లోపల ఏ స్వభావం ఉందో అదే బయటికి వచ్చి తీరుతుంది. అదే నువ్వు ప్రజలకు అప్పగించి తీరుతావు, దాని ద్వారా ప్రజలతో మాట్లాడి తీరుతావు, దాని యొక్క ప్రక్రియ నడవడికలో చూపించి తీరుతావు, దాని యొక్క అనుబంధమే నీ క్రియలో నీవేం చేసి తీరుతావు, చూపించి తీరుతావు. నువ్వు అన్న అయితే వేదన కలిగిన స్థాయిలో కూడా భర్తతో కలిసి ఉండడానికి, భర్త యొక్క ప్రేమను స్వీకరించడానికి, భర్త దేవునికి సేవించే దాంట్లో ఐక్యత చెంది తీరడానికి మనసు ఉండి తీరుతుంది. కానీ అవతల పక్క పెరిగినాన్ని చూస్తే లోనేముందో తెలుసా? దేవుడు వద్దు, వాక్యం వద్దు, ఆత్మికతతో, ఆత్మిక అనుబంధం వద్దు, కుటుంబ సుఖాన్ని నాశనం చేయడానికి మేమై తీరింది, తిరిగేటట్టుగా మారి తీరింది. అందుకే ఆమె ఏం చేసింది, గాయపరచుడు. ఒక్కసారి 6వ వచనం ఒక్కసారి చూడండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెనినా ఆమెకు విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. చూసారా, ఏం చేయడానికి ప్రారంభించారు? కోపము, విసిక్కు, గాయపరచడం, వేదన పరచడం. ఇది ఎవరి స్వభావం కాదు, కృప పొందినోడు స్వభావం కాదు. కృప పొందినోడి స్వభావంలో ఏముంది, అవతలోడికి పిసుకు తెప్పించే ప్రణాళిక. అందుకే కదా ఒకసారి దేవుని యొక్క దాసు పౌలు గారు ఏం చేసేది, ఇలా ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఒక దురాత్మ పొందిన ఒక ఆమె ఏం చేసి సోది చెప్పేసి ఏం చేసేది, ఆ ఊరు గమనికాడ నిలబడి అందరికి ఏం చేసేది, సోది చెప్పేది. సోది చెప్పేటప్పుడు 5 రూట్లో ఏం చేశారు,
నడిచెల్లగా అయ్యగారి గురించి కూడా ఈమె ఏం చేసింది? సోది చెప్పడం మొదలెట్టింది. ఏంటి అయ్యగారి గురించి చెప్పారు? ఈయన అత్యున్నతమైన దేవుని యొక్క సేవకుడు, అత్యున్నత దేవుని యొక్క వాక్యం బోధించిన వాడు. ఎవరు చెప్తున్నారు? సోది చెప్పినది కూడా ప్రవచనం చెప్తారు. మరి అదే ఆత్మతో చెప్పినా మనకి తెలియదు. ఇది రోజు విని 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 పౌరుడికేం వచ్చింది? ఎందుకు విసుకొచ్చింది? నేను పొందుకున్న ఆత్మతో దీనికి ఏం లేదు, సంబంధం లేదు. ఇది వేరే యొక్క ఆత్మతో నాకేం చేస్తున్నది? ప్రవచించుచున్నది, పలుకుచున్నది, నా భవిష్యత్తు పలికి తీరుతున్నది. ఇది చెప్పితే దానిలో ఉన్న స్వభావం నాలోకి వచ్చి తీరుతుంది. అందుకే ఈయన ఏం చేశాడు తెలుసా? ఈయన లోపల ఉన్న ఆత్మిక కృపావరాలతో ఆమెను ఏం చేశాడు? గర్తించాడు. ఆటోమేటిక్ ఏం వచ్చింది? విసుగు వచ్చింది. ఎందుకు విసుగు రావడానికి ఉన్న కారణం, ఈయన లోపల ఉన్నది కాదు ఆమె లోపల ఉన్నది, ఆమె లోపల ఉన్నది కాదు ఈయన లోపల ఉన్నది. అందుకే ఆమె లోపల ఉన్న దానితో ఈమెని విసిగించేసరికి ఈయన లోపల ఉన్న దానితో ఆమెను ఏం చేశారు? విడుదల పరిచారు. ఇదే కృప, ఇదే కృప. నిన్న ఒకటి విసిగించి తీరుతున్నారా, నువ్వు వాడికి ఏం చేయాలి? విడిపించి తీరాలి. ఉన్నారా లేదా నాకు ఇది ఆత్మీయులకి అర్థం అవుతుంది, అందరికి అర్థం కాదు. నిన్నొకటి వేదన పరుస్తున్నాడు అనుకో, నిన్నొకటి గాయపరుస్తున్నాడు అనుకో, నిన్నొకటి వేదనలో నడిపించుచున్నాడు అనుకో, ఆదికి నువ్వేం చేయాలి? ఫిటిపించి తీరాలి. ఆ ఫిటిపించగలిగిన ఆత్మవరం నీవేం చేయాలి? కృప ద్వారా పొందుకు తీరాలి. ఆమె ఈయనని విసిగించేసరికి ఈయన ఆమెను ఏం చేశాడు? విడుదల పరిచాడు. ప్రవచనం చెప్పడం ఆగింది, దురాత్మతో నిండిన మొత్తం ఆగింది. మొత్తం విడుదల ఆమె మీదకి ఏం చేసింది? వచ్చి తీరింది. ఒక రీతిగా హన్నా చేసింది కూడా అదే పని. అవతలో ఉన్న పెనిన వేదన పరిచినప్పుడు, గాయపరిచినప్పుడు, వేరే విసికించినప్పుడు ఆమెను విసికించలే. ఈమె లోపల ఉన్న కృపను ఆమెకి ఏం చేసింది? అప్పగించి తీరింది. ఉన్నారో లేదో నాకే తెలియదు. నీ లోపల ఉన్న ఆత్మీకత చెందినదే నా ప్రజలకు ఇచ్చేది. నీ లోపల ఉన్న కృప చెందినదే నా ప్రజలకు ఇచ్చేది. అలాగైతే నువ్వు యథార్థ ఆత్మికుడు అనేవి చెప్పక తప్పలేదు. అందుకే అక్కడ చెప్పిన ఒక మాట, హన్నాకి లోన ఉన్న కృపను ఏం చేసింది? పెనినకి. అందుకే హన్నాకి ఎక్కువ పెనిన మీద ఏం రాలేదు. ఆలోచించండి. ఆమెకు ఒక విషయం మాత్రమే, దేవుడే నన్ను కుటుంబంలో ఏం చేసింది? నిలబెట్టింది అన్న విషయం ఇంకేమైంది? అర్థమే. ఇదే కారణం అబ్రహాం ఇంటికి వెళ్తాం. అబ్రహాం ఇంటికి వెళ్ళినప్పుడు అబ్రహాం మొదటిగా ఏం చేసుకున్నాడు? సారాని పెళ్లి చేసుకుని జీవించుకున్నాడు. పిల్లలు లేరు కాబట్టి సారా ఒక టెక్నిక్ చెప్పింది. ఏమని? నేను ఎలాగో పిల్లలను ఇవ్వలేను, ఏం చేసుకుందాం, మన ఇంట్లో ఒక అందగత్తైన ఒక పాప ఉంది, ఆమెని నువ్వు పెళ్లి చేసుకొని ఏం చేసుకో, కాపురం చేసుకొని పిల్లలు ఏం చేయి, సంపాదించుకు తీరు అన్న టెక్నిక్ ఇచ్చేసి భర్త దానికి కూడా ఏం చేశాడు? సమర్థించాడు. సమర్థించి కుటుంబంలో ఏమై తీరింది? గొడవలకున్న ఛాన్స్ మొత్తం తెరిచేసి చేశారు. కొన్ని రోజులు పోయాక ఏమై తీరింది? ఈ వచ్చిన పిల్లకి సంతాన భాగ్యం దొరికే ప్రణాళిక వచ్చి తీరింది. అప్పుడే ఇంట్లో ఏమై తీరింది? ఆమె ఈమె మీద ఏం చేయడానికి ప్రారంభించి తీరింది? చిన్న చూపు చూడడానికి ప్రారంభించి తీరింది. వేదన కలిపేయడానికి ప్రారంభించి తీరింది. అప్పుడు సారా ఏం చేసింది? రిటర్న్ అటు చూపించింది. నేను నీకు ఇక్కడ తెచ్చాను కదా, నా తర్వాత కదా నువ్వు ఇంట్లో వచ్చిందని అని చెప్పి రివర్స్ ఆమె ఏం చేశారు? వేదన పనిచేశారు. ఇదే కొంత చాలా వారి స్వభావం చూపించింది. అదే తెచ్చుకున్నది నువ్వు, నీ మనసులో వచ్చిన ఆలోచన దాని వేదన కూడా నువ్వేం చేయాలి? అనుభవించుకొని భరించుకు తీరాలి. కానీ ఇప్పుడు ఈమె ఏం చేశారు? తరిమించడానికి ఉన్న ప్రణాళికలు ఏం చేసి తీరుతున్నారు. అలాంటప్పుడు ఎందుకు తెచ్చుకోవడం? తెచ్చుకునేటప్పుడు ఆలోచించాలి కదా, ఇలాంటివన్నీ తలనొప్పులు వస్తాయి అని ఆలోచించుకోవాలి. ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలు ఉంటున్నారు కానీ ఒకరొకరికి ఏం చేయట్లే, పడలేని ఒక ప్రణాళిక. అందుకే హాగార్ ఏం చేసింది? ఇంటిలో నుంచి ఏం చేసింది? అన్న ఇంట్లో నుంచి పారిపోలే కదా. అదే యథార్థ ఆత్మీకులకున్న ప్రణాళిక. వాళ్ళకి తెలుసు, నన్ను ఇక్కడ వేదన పరచడానికి ఉన్న స్థాయిలో దేవుడు తీసుకొచ్చారు. ఇందు లోపల ఏముంది? నేను అప్పగించి తీరాల్సిన కొన్ని కృప ఉంది. ఇందులోంచి నేను పారిపోతే పని నాకేం చేయదు. విడుదల దొరికి తీరదు. ఎల్కానా కుటుంబానికి విడుదల దొరికి తీరదు. ఎల్కానా కుటుంబం ఆత్మిక ఆశీర్వాదానికి ఏమై తీరదు, ఆ వారసత్వం పొందుకు తీరదు. అందుకే హన్నా మనస్తత్వంలో ఏమి రాలే? పారిపోవడం. అంత చర్చి నుంచి పారిపోయి చూసారా? ఎందుకు? ఈ పెరిగిన స్వభావం ఉంది, ఈ ఆగార స్వభావం అని చెప్తుంది. వారికి వాక్యం నచ్చదు, సాక్ష్యం నచ్చదు, పాటలు నచ్చదు, ఏమీ నచ్చదు.
అలాగైతే నువ్వెవరో నువ్వే ఏం చేసుకో. కానీ హాగారే ఇంట్లోంచి తోలి వెళ్ళిపోయి పారిపోయిన ఈమెని దేవుడు ఏం చేశారు? మరలా ఏం చేసి తీరారు, ఇంటికి ఏం చేశారు? ఇదే కృప పొందినోడికి ఉండాల్సిన బాధ్యత. నేను వేదన పరిచిన స్థాయిలో దేవుని యొక్క శబ్దం వినేంతటిగా, దేవునితో ఆత్మిక అనుబంధం గాయపరిచేటట్టుగా, దేవుని ద్వారా కృప పొంది బలపడేంతటిగా జీవితంలో ఆత్మిక తయారీ పుట్టి తీరాలి. హాగారికి పారిపోవడానికి మనసు వచ్చి తీరింది, హన్నాకి పారిపోవడానికి మనసు రాలేదు. కారణం ఏంటో తెలుసా? హన్నాకి తెలుసు దేవుడే నన్ను ఇక్కడ ఉంచింది, దేవుడే నన్ను ఈ కుటుంబంలోకి తీసుకొచ్చింది. నా మూలంగా ఈ కుటుంబానికి ఏమొచ్చి తీరాలి? విడుదల వచ్చి తీరాలి. నా మూలంగా ఈ కుటుంబానికి ఏమొచ్చి తీరాలి? క్షేమం వచ్చి తీరాలి. నా మూలంగా నా ఈ కుటుంబానికి ఏమో కృప దొరికి తీరాలి. నా మూలంగా పెనీనాకేం దొరికి తీరాలి? ఆశీర్వాదం దొరికి తీరాలి. ఆమె నన్ను వేడలు పరిచిన నేను ఆశీర్వదించే తీరుతాను. ఆమె నన్ను వేదన పరిచిన, ఆమె నాతో విసిగించి మాట్లాడ, నేను మాత్రం ఆమెకేం చేయను. నా స్వభావం అది కాదు, నా ఆత్మీయత అది కాదు, నా ప్రార్థన అది కాదు, నా ఆత్మాభిషేకం అది కాదు, నేను పొందుకున్న కృపావరం అది కాదు. అవతలను వేదనపరచడం కాదు, దుఃఖపరచడం కాదు, గాయపరచడం, అవతలన్నోడికి విడుదలపరచడం, అవతలన్నోడితో సర్దుకుపోవడం, అవతలన్నోడితో కలిసి ఆరాధన చేయడం, అవతలన్నోడితో కలిసి వాక్యం వినడం, అవతలన్నోడితో కలిసి తలవేని మనస్తత్వంతో కలిసి దేవునికి కనపడడం. ఇదే కృప పొందే హన్న. కృప పొందుతోనే ఏం చేయగలుగుతాడు? ఈ పక్కన కూర్చున్న దురాత్మతో కూర్చోగలిగింది, ఈ పక్కన కూర్చున్న దెయ్యం పట్టిన బోధ పట్టిన వాడి దగ్గర ఏం చేయగలిగింది? ఆడికి వేదన పడుతుంది, ఈయన మాత్రం ఇట్టించింది. అన్న ఏ రోజు కూడా ఏం చేయలే. పెళ్లి నాకు ఒక మాటతో కానీ, చూపుతో కానీ, ప్రవర్తనతో కానీ, బోధన సామగ్రితో కానీ ఏం చేయలే. లోన ఏముంది? కృప. ఆమెకి తెలుసు, నన్ను దేవుడు ఉచితంగా ప్రేమించగలిగితే, నన్ను దేవుడు పాపభరితమైన లోకములో నుంచి విడిపించుకొని ఈ కుటుంబంలో చర్చగలిగి తీరితే, నేను ఎందుకు ఈ వేదన పరిచిన దాన్ని ఏం చేయొచ్చు? ప్రేమించకుండా ఉండగలిగేది. నేనెందుకు మీకు విడుదల ఇచ్చేటట్టుగా ఈ కుటుంబంలో ఉండి తీరేది? వేదన పరిచిన కూడా ఏం అదే కుటుంబంలో ఏం చేసింది? నిలబడితే అందరూ చర్చిలోకి వచ్చి ఉండి, చర్చిలో సౌభాగ్యత చెందడం అందరికీ జరిగే పని కాదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందరూ సంఘముతో ఏం చేయలేరు, సౌభాగ్యం పొంది తీరలేరు. అందరూ సంఘముతో ఏం చేయలేరు, కలిసి సౌభాగ్యం పొందలేదు. ఎప్పుడు ఒక మనిషిని సంఘముగా చేర్చేది రక్షణ పొంది, మారు మనసు పొంది, ఆత్మాభిషేకం పొంది, ఒకే రీతిగా దేవునికి ఆరాధన చేసిన గుంపుకే ఏం చేసేది? సంఘం అని పిలిచేది. లేదో నాకు తెలియట్లేదు. అంటే నీ లోపల ఉన్నవన్నీ ఒకే రీతిగా ఉండాలి. పాట ఒకటి అవ్వాలి, ఆత్మాభిషేకం ఒకటి అవ్వాలి, కృపావరాలు ఒకే రీతిగా పనిచేయాలి, వాక్యం ఒకే రీతిగా వాక్యం ఒకే రీతిగా జరిగి తీరాలి, ఆత్మాభిషేకం ఒకే రీతిగా పొంది తీరాలి. వేర్పాటు లేకుండా ఒకే రీతిగా ఉండేదానినే సంఘం అనేది. స్వభావం వేరేగా ఉంటుంది, రంగులు వేరేగా ఉంటాయి, భాషలు వేరేగా ఉంటాయి, అన్నీ ఉన్నా కూడా ఒకే రీతిగా ఒదిగిపోవడానికి దొరికే కృపే దేవుడు మనకి ఇచ్చింది. అలాగే కొత్త నిబంధనల కృప వెంబడి ఒక కృపతో సరిపోదు. దీనికి ఎంత కావాలి? డబుల్ కృప కావాలి. రెండంతల కృప దొరికితేనే ఏమై తీరేది? సంఘముతో కలిసి తీరగలి. కొందరు సంఘం విడిచిపెట్టి వెళ్ళడానికి మనసు కలిగేది ఏంటో తెలుసా? ఏం లేదు, కృపను ఆస్వాదించలేదు, కృపలో వర్తించడానికి ఏం లేదు. కొందరు కుటుంబంలో భార్య భర్తగా ఉండడానికి ఇష్టం. కారణం ఏంటిది? దేవుడిచ్చిన కృప భార్య భర్తలో ఎలా వర్తిస్తున్నది వాక్యం ద్వారా వారికి ఏం కాలేదు, అర్థం కాలేదు. అందుకే వారి విడాకు కోసం ఏం చేస్తున్నారు? తర్వాత వచ్చేసి ఏం రాదని చెప్పండి, ఏం దేవుని కాలం నాకు తెలియదు. అరే కృప, భర్త భార్యగా అప్పగించబడిన కృప తెలిసిన తర్వాత ఒక మనిషి అయ్యుండొచ్చు, భార్య స్వభావం నీకు నచ్చకపోవచ్చు, భార్య చేసిన ప్రణాళిక నీకు నచ్చకపోవచ్చు, కానీ కృప ఉండి తీరితే నీ మూలంగా భార్యలో రూపాంతరం ఉంచేంత వరకు ఏముండి తీరాలి? సహవాసం ఉండి తీరాలి. సంఘం ఎందుకు కలిసి వచ్చేది? ఈ డిఫెక్ట్ పీస్ కూడా కొనేసి ఎక్కడ దూరిపోతున్నాయి. సంఘం అందరూ మిస్టర్ పర్ఫెక్ట్ ఏం కాదు, సంఘం అందరూ మంచోలేం కాదు. సంఘం కొన్నిసారి డిఫెక్ట్లతోనే ఏం చేస్తున్నాం?
వచ్చి కూర్చున్న కానీ ఈ వచ్చి కూర్చున్న దాంట్లో మాత్రం కాదు, పక్కన కూర్చున్నవాడు దొరికిన కృపను అప్పగించినప్పుడు ఈ డిఫెక్ట్ ఏమైపోయి తీరది, మారిపోయి రూపాంతరం పొంది తీరుతుంది. అందరూ మారట్లేదు, అది ఆచారం, మనకి దాంతో సంబంధం లేదు. నేను చెప్పొచ్చి తీరా అన్న ఆ కుటుంబంలో ఉండడానికి ఉన్న కారణం ఏంటి తెలుసా, అన్ని తన్నులు కాసుకోవడానికి ఉన్న కారణం ఏంటి తెలుసా, అన్ని గాయపడే మాటలు పొందుకోవడానికి కారణం ఏంటి ఆమెకి తెలుసు. నేను ఈ కుటుంబంలో ఉంటేనే ఆవిడికి ఏమిచ్చి తీరేది, విడుదలిప్పించి తీరేది, పెనినాకి ఏం స్వభావ మార్పునిచ్చి తీరేది, పెనిన దేవుని యొక్క రాజ్యం చేరగలిగితే పెనిన ఆత్మీకురాలై మారి తీరేది, పెనిన ఒక స్వభావములో ఆభరణం విడిచిపెట్టి కృపను హక్కుకు తీరేది. ఇది అర్థం అవ్వాలంటే కృప పొందిన ఆత్మీకులకి అర్థమైంది. అందరికి ఇదేం కాదు, అందరూ దీన్ని ఏం చేయలేదు. అందుకే అన్న ఏం చేయలేదు, హాగార్లాగా ఏం చేయలేదు, మారిపోలేదు. కొందరు ఏం చేస్తున్నారు, ఏమి దొరకకపోతే ఒక్క పరుగే, ప్రార్థనకి జవాబు దొరకకపోతే కొన్ని రోజులు ఏం చేయదు, ఆరాధనకు రాదు. మరి ఏమైనా కావాల్సి వచ్చిందో అడుక్కొని వచ్చినట్టుగా మంది వచ్చారు. అరే బాబు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు కృపలో ఉన్నావా, పెరిగిన స్వభావంగా వచ్చావా? కృపలో ఉన్నదానివైతే నీకు దొరికినా దొరకకపోయినా, నీ ప్రార్థన దేవుడు ఆలకించినా ఆలకించకపోయినా, నీ బాధ్యత ఏంటో తెలుసా, నేను కృపలో ఉండిన వాడినే, నేను కృప అప్పగించి తీరుతా, నా ద్వారా కృప విడుదల ఏం చేసి తీరుతుంది, ఇరుగు పొరుగులో ఉన్న వారికి అప్పగించుకు తీరుతుంది. అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట, శత్రువులను ఏం చేయి, ఎవరిని ప్రేమించమన్నారు. అలాగైతే దేవుని యొక్క బిడ్డలకి ఎవరు లేరు, కృప పొందినవాడికి అది అర్థమవుతుంది. దేవుని బిడ్డలకి ఎవరు లేరు, శత్రువులు లేరు. కారణం అందరినీ ప్రేమించమని చెప్పారు, అందరినీ ఏం చేయమన్నారు. అప్పుడు ఆయనని శత్రువుగా ఉన్న ఆయనని కూడా మిత్రునిగా అంగీకరించేటట్టుగా ఉన్న కృప నీ లోపల ఉండి తీరితే, అవతల ఉన్నోడు నీ మీద కసి మీద ప్రయోగాలు చేసేటప్పుడు నీ లోపల నుంచి ప్రార్థన వచ్చి తీరితే వాడు చచ్చిపోకూడదు, ఆడ మట్టికి మట్టి అయిపోకూడదు, ఆడ చచ్చిపోతే నేను పొయ్యి తప్పాల్సిన పరిస్థితి తెప్పించుకోకూడదు, ఆడికి ఏమైనా వచ్చి నరకానికి వెళ్ళిపోతే నేను బాయ్ బాయ్ చెప్పే పరిస్థితి రాకు. అందుకే ఈ లోపల ప్రార్థన, అయ్యో దేవాన్ని తప్పించండి, అయ్యో దేవాన్ని విడిపించండి, అయ్యో దేవాన్ని స్వభావంలో మార్పివ్వండి, అయ్యో దేవా ఈ పెరియాల తయారవుతున్నాడు, అయ్యో దేవా ఈ పాతాళంలో వెళ్ళడానికి ప్రయాసపడుతున్నాడు, ఈ జీవిత వ్యవస్థ ఆత్మీయత చెందలేనట్టు, అయ్యో దేవా. మన వరగా కదా, ఆడికి ఒకటి చేతి వీడికి 10 చేయడానికి రెడీ. మరి వీడికన్నా నా దురాత్మ చెందినట్టు వీడు, ఆయన ఒకటి చేశాడు కాబట్టి కనీసం ఆత్మ ఉంది, ఈ దురాత్మ 10 చేశాడు కదా. అన్న అయితే ఏం చేస్తుంది తెలుసా, ఆ నన్ను 10 చేసిన నేను ఒక్కటి కూడా టెన్షన్. ఇదే కృప పొందినోడుకున్న ప్రత్యేకత. నన్ను వేదన పరచు, నొప్పి, వేకాయ, కొట్టు, చెతకబాదు, బట్టలు ఉడికి అన్ని చేయి, నేను మాత్రం ఒక్క చొక్క పోత పని కూడా నీ మీద. ఇదే కృప పొందినోడుకున్న ప్రత్యేకత. అవతల సేవ చేస్తారు, చాలా మంది కూడుతున్నారు, వేదన పరిచిన ఎందుకు దేవుని బిడ్డలు స్పందించట్లే తెలుసు. వీడికి స్పందించిన వీడేం మారడు. నేను ఆ స్వభావం పొందినోడిని కాను అన్నది ఏం చేసేది, కృప వేపరిచి అర్థం చేసేది. అందుకే అన్నాన్ని వేదన పరచాల్సిన వాటితో అన్నిటితో ఏం చేసింది, అయినా కూడా పెరిగిన అన్న గారికి ఏం చేసేది వేదన, కానీ అన్న మాత్రం తిరిగి ఏం చేయట్లే. ఆ ఇంట్లో ఎలా సుఖంగా నిద్రపోయి, ఆ ఇంట్లో ఎలా సుఖంగా దేవునికి మహిమపరిచేది, ఆ ఇంట్లో ఎలా దేవునికి జ్ఞాపకం చేసి తీరేది. అందుకే అక్కడ చెప్పిన ఒక మాట మనం చూద్దాం. దాని 8వ వచనం ఒకసారి చదవండి. 5:5 వచ్చాను. హలో, ఎవరు ఆమె గర్భాన్ని మూసేశారు, ఉన్నారో లేదా నాకు తెలియట్లేదు. అన్నాకి దేవుడు సంతానం ఇవ్వకుండా దేవుడు ఏం చేశారు, మూత వేసేసారు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. గొప్ప విషయం ఏంటో తెలుసా, ఈ మూత వేసింది దేవుడు అన్న విషయం నేను అర్థం చేసుకోండి. ఇది మూసింది, లేకపోతే భర్త మీద అలిగిపోయి, పిల్లల మీద అలిగిపోయి, కుటుంబం మీద అలిగిపోయి ఎన్ని గొడవలు చేశాడు, కానీ ఈమె ఏం చేయట్లేదు. పద్ధతి కానీ ఇంట్లో ఇచ్చేస్తాను. ఆమెకి తెలిసి ఇది మూసింది ఎవరు, హలో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు.
దేవుడు తెరవగలిగే దేవుడు. దేవుడు కొన్ని చోట్ల దేవుని యొక్క బిడ్డల కొరకు కృప వివరించడానికి, కృపపై కృప వ్యాపారించి తిరగడానికి కొన్ని చోట్ల దేవుడు ఏం చేసి తీరుతాడు, తాళం వేసి మూత పెట్టి తీరుతాడు. అది తెలుసుకొని దేవునికి కృపలో దేవునికి గణపరచగలిగిన వాడే యథార్థ ఆత్మ. అందుకే పెనినా ఏమనుకున్నా, దేవుడు నన్ను తెచ్చాడా, నేను మూసాడు. ఇదే వేద నాకు తెచ్చాడు దేవుడు, నాకు తెచ్చాడు, నేను మూసాడు. దీనికోసం ఏం చేసేది? పెనినా ఏమనుకో, దేవుడు నాతో నాకు 10 ఉన్నాయి, దేవుడు నాకు తెలిసాడు, నాకు ఆశీర్వాదాలు. ఆమెకి తెలియట్లే, నాయన దేవుడు నీకేం చేశారో తెలుసా, ఈ ద్వారా నీకు కృప దొరికి తీరడానికి నీకు అది ఇచ్చాడు. పెనినా కథ అర్థం కదా, అన్నాకి మాత్రం ఇది అర్థం అవుతుంది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, పెనినా అనుకుంది దేవుడు నా మీద తృప్తి అయ్యో, దేవుడు నా ప్రార్థన వింటారు, దేవుడు ఆరాధన అని అంగే ఏం వినట్లేదు. దేవుడు ఏం చేసి తీరుతున్నారు, ఆ పెనినాన్ని అక్కడ ఉంచి అన్నకి రూపాంతరం చెందిస్తున్నారు. అన్నకి ఆత్మీకుడిగా మార్చి తీరుతున్నారు. అన్నకి దేవుని యొక్క ప్రసన్నతలోకి ఏం చేస్తున్నారు, దేవుడు సరిదిద్ది తీరుతున్నారు. అలాగే ఈ పగటి వేళ నేను నీకు అడిగేది, దేవుని యొక్క కృపలో జీవించిన నీవు కొన్నిటి ద్వారా ఏం చేయొచ్చు, దేవుడు నిన్ను మూతట్టేసి తాళమెట్టి పెట్టి తీరుతూ అది అర్థం చేసుకోగలిగిన వాడే కృపలో ఉండి అప్పగించిన చోట్ల నిలబడి దేవునికి మహిమపరచగలిగేది, దేవునికి ఆరాధన చేయగలిగేది, దేవునికి ఏం గుర్తించగలిగేది, దేవునికి మంచి ఆడవాళ్ళు. దేవుడు ఏం చేయొచ్చు, తెరిచేత బాధ్యత మాత్రం కాదు, మూసే బాధ్యత. దేవుడు కొన్ని మూసారా, నీలో కొన్ని మార్పు కోరుతున్నాను. దేవుడు కొన్ని విషయాల్లో నీకు ఆపేశారా, దాని అర్థం నీ లోపల కొన్నిట్లో ఏం చేస్తున్నారు, మార్పు చెందిస్తేనే నీ ద్వారా కొన్ని విడుదలలు ఏం చేసేది, వ్యాపరించి తీరేది. నీ లోపల కృప వర్ధించి తీరేది, నీ లోపల దేవుని ఎక్కున్న ప్రసన్నత వర్ధించి తీరేది, నీ లోపల ఉన్న కృపావరం వర్ధించి తీరేది, నీ లోపల ఉన్న గుణాతిశయం వర్ధించి తీరేది, నీ లోపల ఉన్న ఆత్మిక స్వభావం ఏమై తీరేది, ఘనత పొందే స్థాయిలోకి మారి తీరేది. ఇది దేవుడు తాళం వేస్తేనే. అందుకే కదా లాజరు చనిపోవడానికి మునుపుగానే, లాజరు అనారోగ్యతతో ఉన్నప్పుడే యేసయ్య ఏం చేశాడు, కబురు పంపించాడు. ఏమని, నీ ప్రియ సహోదరుడు ఏమై ఉన్నాడు, దీనముతో రోగముతో పడి ఉన్నాడు. కానీ యేసయ్య ఏం చేయలే, వెళ్ళే. యేసయ్య ఏం చేయలే. అదే పని నీ పట్ల యేసయ్య చేస్తే నీ అసలు స్వభావం బయటకు కదా, నీ అసలు రూపం విశ్వరూపం ఏమైపోతుంది, చక్కని బయటకు వచ్చేస్తుంది. యేసయ్య ఏం చేయలే, అసలు కదలలేదు. ఆ విషయం గురించి అసలు మనసు కూడా ఏం చేయలేదు. అంతా అయిపోయిన తర్వాత మనవాడికి ఏం చేశారు, సమాధి చేసేసి గుహ లోపల పడేసి మూత కూడా వేసేసి ఏం చేస్తున్నారు, మూత కూడా వేసేసి ఏడుపు సిద్ధాంతాల్లో ఉన్నారు. ఏమని, చచ్చిపోయాడు. ఈడి సమాధిలో పెట్టిన తర్వాత యేసయ్య ఎక్కడి నుంచి ఏం చేసేది. అలాగైతే యేసయ్య రాకుండా ఉండడానికి కారణం ఏంటి, కొన్ని ఇక్కడ మూత వేయాలి, కొన్ని ఇక్కడ ఏం చేయాలి, తాళం వేసేసి ఏం చేయాలి, మూత వేసి కప్పు పెట్టి తీరాలి. అప్పుడే యేసయ్య ఏం చేస్తారు, యేసయ్య కథలు వచ్చేసరికి ఇక్కడ సమాధి కార్యక్రమం అయిపోయింది. పాస్టర్ గారి బేరం కూడా దొరికింది, బాక్స్ చేసినవాడు బేరం దొరికింది, వచ్చి పాటలు పాడడానికి వచ్చి పీపీ వాయించారు, వాడికి కూడా డబ్బులు దొరికింది, అందరికీ దొరికింది. ఇంకా భోజన పానం చేయడానికి అన్ని సెట్టింగ్ చేసిన టైంలో ఎవరు వస్తున్నారు. యేసయ్య వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి అడిగిన మాట్లాడుతుంది, ఎక్కడ ఈ మనిషిని ఏం చేశారు, తాళం ఎట్టి పెట్టారు, ఆ స్థలం ఏం చేయండి చూపించండి అని చెప్పేసి ఆ తాళం యేసయ్య ఏం చేశారు, వాగ్దానంతో తెరిచారు. అందుకే వాళ్ళ అక్క ఒక మాట అంటుంది, నువ్వు కానీ ఎక్కడ ఉంటే, మరి ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, ఉంటుంటే ఎందుకు, ఇప్పుడు ఉన్నారు కదా. ఆమెకి అర్థం కాలే, దేవుడే దీనిని ఏం చేశారు, మోతేశారు అన్న విషయం ఎవరికి అర్థం కాలే. ఇదే ఈ కాలంలో చాలా మంది దేవుని బిడ్డలు ఉన్న సమస్య. మూత వేసింది ఎవరు అనే వాడికి, కానీ అన్నం కదా అర్థమైంది. ఆ గర్భాన్ని మూసింది ఎవరు, దేవుడే అన్న విషయం ఆమెకి ఏమై తీరింది, అర్థమై తీరింది. అందుకే ఆమె దేవుని మీద అలగలే, భర్త మీద అలగలే, పెనినా మీద అలగలే, ఎవరి మీద అలగలే. కారణం ఆమెకి తెలుసు ఇది దేవుడే.
ఇది దేవుని మూలంగానే చేయబడింది. విన్నారో లేదో నాకే తెలియట్లేదు. అందుకే అక్కడ చెప్పిన మాట మనం చూస్తే దేవుడు ఆమె గర్భని. ఇప్పుడు దాని 8వ వచనం ఒకసారి చూడండి. ఆమె పెనిమిటైన ఎల్కాను, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? ఏడు. ఎల్కాను ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించునుండగా, హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించెను. ఎక్కడికి వెళ్ళినప్పుడు కోపం ఎక్కువైంది. చాలా మంది ప్రార్థనకి వెళ్ళినప్పుడే అవతల వాళ్ళకి ఏంటిది అది పనిని అన్నది అర్థం చేసుకోవాలి. అన్న ఎక్కడికి వెళ్తుంది? దేవాలయానికి, మందిరానికి వెళ్ళడం ఈ విజయం చేయట్లేదు. కృప పొందినవాడు కృప పొందిన దేవునికి కనపరచడానికి ఉన్న ప్రణాళికలోకి వెళ్తే అందరికి అదేం లేదు. హల్లెలూయా. అలాగైతే అర్థం చేసుకోవాలి. అవతల ఉన్నాడు పెరిగినా అన్నది ఏం చేయాలి? అలాగని చెప్పి ఇవి ఏం చేయలేదు. దేవాలయానికి వెళ్ళకుండా ఏం చేయలేదు, ఉండిపోదు. చాలా మంది దేవాలయానికి వెళ్ళకుండా ఏం చేస్తున్నారు? ఉండిపోతున్నారంటే నిన్నెవడు ఆపాడో అర్థం చేసుకో. నిన్నే పెనినా వచ్చి ఏం చేసింది? అన్న ఏం చేసింది? ఈ మనోవేదన ఉన్నప్పుడు కూడా, ఈ వేదన కలిగిన స్థాయి ఉన్నప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళడానికి మనస్తత్వం ఉంది? దేవాలయానికి వెళ్ళడానికి మనస్తత్వం. దేవాలయంలోకి వెళ్ళి యాగం అర్పించి ఆరాధన చేసి మహిమపరిచి మంచి మనశాంతితో తిరిగి వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఇంకా ఏం చేస్తున్నారు? గుంపుకూడి చెత్త దరిద్రం అంతా ఏం చేస్తున్నారు? పెరిగిన సెట్ చేసుకొని ఉంచేసి మొత్తం తాళం కాకపోతే సాధించాలని అయినా కూడా ఈమె ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆత్మిక విషయానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నీ మీద మూత కట్టడానికి పెనినా సిద్ధంగా ఇంటి దగ్గర రెడీగా ఉంటుంది. అది అర్థం చేసుకున్నా హన్నా ఏం చేసిందో తెలుసా? కృపలో ఉండి ఈ మూటంతా కూడా తన మీద పెట్టుకున్నా కూడా దేవునికి గణపరచడం ఆపలే, దేవునికి ఆరాధన చేయడం ఆపలే, దేవునికి గణపరచడం ఏం చేయలే, ఆపి తీరలే. ఆ రోజు నుంచి తన జీవితంలో ఏమై తీరింది? ఏడుపే. దేవునికి మహిమపరిచే ప్రణాళిక. అందుకే దాని 8వ వచనం చెప్తున్న ఒక మాట మీరు చూడండి. ఆమె పెనిమిటైన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? ఎందుకు ఏడ్చున్నావు? నీవు భోజనం చేయుట ఎలా? భోజనం మానుట ఎలా? నీకు మనోవేదన, మన విచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా? ఖాళీగా కొందరికి ఉపవాసం రాదు, మామూలుగా కొందరికి ఏం రాదు. ఏదైనా వేదన కలిగేది రావాలి. వీడికి తిండి తిప్ప మానడం ఎలాగా? ఉపవాసం చెయ్యొద్దు. ఉపవాసం స్థాపించిన దేవునికి తెలుసు. నిన్ను ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలో ఆకలి పానం నీళ్ళు పానీయం లేకుండా నీకేం చేయడం, ఆ ఖాళీ కడుపుతో ఉంచాలన్నది ఎవరికి తెలుసు? ఉపవాసం స్థాపించిన దేవునికి తెలుసు. నువ్వు ఎంత బిల్డప్ కొట్టినా దాని జరిగిన టైంలో దేవుడు నీ చేత ఏం చేస్తాడు? వేదన ఎక్కువ అయినప్పుడు తిండి ఏం చేసేది కాదు. ఉపవాసంలో కూడా అలాగే జరగాలి. మీరు ఎందుకు ఉపవాసం చేస్తున్నారు నాకు తెలియట్లేదు. ఏముండాలి? వేదన ఉండాలి. ఏ విషయంలో? అయ్యో ఆత్మీయత లేకుండా జీవించుతున్నారే, దేవునికి ఎరగకుండా వెళ్తున్నారే, దేవునికి ఆత్మశక్తితో ఆరాధన చేయకుండా వెళ్తున్నారే, వారి విషయం చూసినప్పుడు నీకేమి రావాలి? భోజనం మెట్టకూడదు కూడా కిందకి దిగకూడదు. అందరూ ఉపవాసం చేసిన పండగ అనుకుంటాం. ఏం పండగ అనుకుంటాం? అది పండగ కాదు. అవతల ఉన్న పరిస్థితిని చూసినప్పుడు నీ గొంతుకులో నుంచి ఏం చేసేది కాదు. మెతుకుడు అన్నం దిగకుండా ఉండేది. అవతల సచ్చినా ఏమవుతుంది? ఓ తినడం ఎరగడం, తినడం దీని తప్ప. కానీ అన్న కృప చెందినది కాబట్టి మెతుకుడు ఆహారం ఏం చేసేది కాదు, లోనకి దిగేది కాదు. కారణం ఏంటిది? మనోవేదన, దుఃఖం, వేదన కలిగిన స్థాయి. ఆత్మీయతలో ఎంత ముందుకెళ్లాలన్నా, దేవునికి గణపరిచేటట్లు ఎంత ప్రాధాన్యత ఇప్పించాలన్నా ఏం కావట్లే. ఒక విడుదల కలిగే స్థాయిలోకి వెళ్ళి తీరట్లే. ఎందుకు దేవుడు ఎలాగా, ఎందుకు ఎలా జరిగి తీరుతున్నది, ఏంటికి దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఈమెకి అర్థం కాక ఏం చేసేది కాదు. అన్నపానం కూడా ఏం చేసేది? మానేసేది. ఏం చేసేది? కానీ మంచి భర్త కాబట్టి ఏం చేస్తుంది? ఎందుకు నువ్వేం చేస్తున్నావు? అన్నపానం మానేసుకుని పనులన్నీ చేసి పెట్టి తీరుతున్నావు. నీ 10 పిల్లల కన్నా నేను ఒక్కడిని నీకు సరిపోనా
అన్న రీతిగా భర్త ఆమెకి ఏం చేశారు, లేవనెత్తి మళ్ళీ బోధించుకొని చెప్పారు. నీకు 10 పిల్లలు లేరని బాధపడుతున్నారే, నీకు నేను మంచి భర్తగా ఉన్నానే, నీకు దేవుడు మంచి భర్తగా ఉన్నాడే, ఆయన మీద ప్రశంసించుకోవచ్చు కదా, ఆయన మీద ఆనందించుకోవచ్చు కదా. ఆ మంచి భర్త నీకు ఉన్నాడు కాబట్టి మెతుకుడు ఆహారం నీవేం చేసుకో, నీ శరీరానికి బలం తెచ్చుకునే విధానంగా తెచ్చుకో. ఇది చూస్తే మన పెళ్ళిన ఊరుకుని ఉంటది. ఇది చూస్తే పెళ్ళిన సైలెంట్ ఉంటుందా? పెళ్ళిన దాని పనిని ఏం చేసి తీరుతుంది, కరెక్ట్ గా చేసి పెట్టి తీరుతుంది. అందుకే ఇప్పుడు హన్న మెల్లిమెల్లిగా ఎక్కువ దుఃఖములోకి తన మనస్తత్వం ఏమై తీరింది, పడిపోయే ఒక ప్రణాళిక అయి తీరింది. అయినా కూడా ఆత్మిక విషయానికి ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోలేదు. 9వ వచనం చెప్తున్న మాట, ఆహార పానీయం తినిన వెంటనే ఎక్కడికి పరిగెట్టింది. నువ్వు తిను, ఎంత తింటావు తిను, ఎక్కడికి పరిగెట్టాలి, పరిగెట్టకపోతే తినొద్దు. అందరూ పరిగెట్టరు, తింటారు. నువ్వు తిను, 3 పూట్ల తిను, 365 తిను, అంత పరిగెట్టదు. దేవుని కొరకు పరిగెట్టు, దేవాలయ నిమిత్తం పరిగెట్టు, పరిచయ నిమిత్తం పరిగెట్టు. నీకు దేవుడు ఆహారము కడుపు ఇచ్చింది దేనికి? తిని బలపడి ఏం చేయాలి, దేవుని విషయానికి ప్రాధాన్యత ఇప్పించుకు తీరా. ఇంటి దొరికేసరికి ఈమె అనుకోలే, ఇంటి దగ్గర కూర్చొని బొబ్బుట్టాను అనుకోలే. ఏం చేసింది, దేవాలయం వైపు ఏం చేసింది, నడపడానికి మనస్తత్వం తీరింది. ఎంత దూరమైనా నేనేం చేసి తీరుతాను, వెళ్ళి తీరుతాను. ఎంత బరువు అయినా మోసుకొని ఏం చేశారు, వెళ్ళి దేవాలయంకి వెళ్ళమంటే మనం మామూలుగా షోకేస్కి వెళ్ళినట్టుగా కాదు. దేవాలయంకి వెళ్ళి దేవాలయానికి వెళ్ళినట్టు పాత నిబంధన కాలంలో ఏముంటారు, తల మీద బుట్టలో యాగం అర్పించడానికి ఉన్న సామగ్రి. ఈ కాలంలో కొందరు ఆరాధనకు వచ్చేది ఎలాగొచ్చాదో చూస్తే మనకే వేయాలనిపెట్టాం. శేఖలో బైబుల్ కూడా ఉండదు, ఆరాధనకు వస్తున్నారు. ఆ కాలంలో తల మీద ఏముంది, బుట్ట, చేతిలో వధించడానికి బలి వస్తూ ఇవన్నీ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు, అది సూచన ఇచ్చి నేను ఎక్కడికి వెళ్తున్నాడు, దేవాలయానికి వెళ్తున్నాడు. ఇది దేవునికి కనపరచడానికి వెళ్తాడు. తినడానికి ఆహార సామగ్రి మొత్తం బుట్ట కట్టుకొని ఏం చేస్తున్నాడు. అందుకే యేసయ్య చెప్పిన, ప్రయాసపడి భారం మోగించిన సమస్త యేసయ్య చూచినోడు ఒక్కొక్కడు తల మీద ఎత్తేసి కొడతా. చిన్న పిడికి పెట్ట బచ్చాగాడి నుంచి పెద్ద 90 కిలోలు 90 సంవత్సరాలు ఉన్న ముసలోడు వరకు అందరి తల మీద ఏముంది, వాళ్ళకి అర్పించుకోవాల్సిన యాగ వస్తువు, తిండి వస్తువు ఇవన్నీ మూట కట్టుకొని నేను ఎక్కడికి వస్తాను, ఆ ఊరు నుంచి ఈ ఊరు వరకు కిలోమీటర్ నడిచి వచ్చి ఏం చేయడానికి, దేవునికి పండగ యాచించడానికి, దేవునికి ఆరాధన చేయడానికి, దేవుని యొక్క సన్నిధిలో ఉసర్గయాగాలు అర్పించి తీరడానికి, దేవునికి గణపతి ఇంత వేదనతో వచ్చిన దాన్ని చూసినప్పుడు నాయన ఈ బరువులన్నిటికి కూడా పరిహారం ఉంది. ఇక నీవేం చేయక్కలే, ఈ యాగ నియమైతే అర్పించక్కలే, నేను నీకు విశ్రాంతి ఇచ్చే ప్రణాళికను ఏం చేసి తీరుతున్నాను, కొత్త నిబంధనలు లేఖనంగా ఇచ్చి తీరుతున్నాను. అందుకే ప్రయాసపడిన జనాలలో ఎవరి దగ్గరికి రావాలి. అలాగైతే హన్న దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళి ఆలోచించు. దేవాలయం లోపలికి వెళ్ళి బాగా తినిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది, నువ్వు తిన్న ఆరోగ్యం దేవాలయం లోపల చూపించు. నువ్వు ఎంత తిన్నావో దాని సత్తు ఎక్కడ చూపించు. కొందరు అక్కడ లేదు, కొలై దగ్గర చూపించు. ఎంత తిన్నారో అన్నది ఏం చేస్తారు, కొలై దగ్గర బియ్యం ఇచ్చిన రేషన్ షాప్ దగ్గర, కౌంటర్ దుకాణం దగ్గర, ఇంకెక్కడ ఆటో షాప్ దగ్గర, ఆటోల దగ్గర ఎంత తిన్నావో దాని పౌరుషం మొత్తం ఏం చేస్తున్నావు. అరే నీకు దొరికిన పౌరుషం, ఆరోగ్య పౌరుషం మొత్తం ఎక్కడ చూపించు, ఆరాధనలో చూపించు, ఆత్మాభిషేకం దింపే దాంట్లో చూపించు, పాటలు పాడే దాంట్లో చూపించు, దేవునికి స్వార్థ చేసే దాంట్లో చూపించు. స్వార్థలో ఏంది, ఒక బస్తా మోయిందని చెప్తే స్వార్థ వస్తారో లేదు తెలుసుకోవాలి. చెప్పలేదు. అందుకే ఈమె తిని ఎక్కడికి పరిగెట్టింది, దేవాలయానికి పరిగెట్టింది. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం లోపల ఇంకొకటి కూర్చొని పొడవడానికి. 9వ వచనం ఒకసారి చదవండి. వారు శిలవలో అన్న పానంలో పుచ్చుకున్న తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభముల దగ్గర ఉన్న ఆసన మీద కూర్చుని ఉండగా బహు దుఃఖకాంతుడై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు 13 ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము 12-13 ఏలియనగా అన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండేది కనుక ఏలి ఆమెకు మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలై ఉందువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా
చూసారా? దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం లోపల కూడా పొడిచే వదిలే తయారైగా రెడీగా ఉన్నారు. కృప పొందినోడు ఎక్కడికి వెళ్ళినా కొట్టే సంఖ్య ఏమై ఉంటది? కరెక్ట్ గా రెడీగా సెట్ అయి ఉంటది. ఆ కాలంలో దేవాలయంలోకి ఒక మనిషి వెళ్తే మౌన ప్రార్థన లేదు. ఎలా ప్రార్థన చేయాలి? గట్టిగా కేకలేసి ఏం చేయాలి? అందుకే కదా యేసయ్య ఇద్దరు ప్రార్థన చేయడానికి మందిరం లోపలికి వెళ్ళినప్పుడు ఆయన ఎంత గట్టి కేకలేసి ఏం చేశారు. ఈ కాలంలో కొందరు ప్రార్థన చేయమని చెప్తే ఏ ఇత్తిరి అదే వినిపిస్తుంది, ఇంకేం వినవడం. ఇంకేమి అదే ప్రార్థన వినిపించేటట్టు చేయవాలి. అది నీ ఆత్మిక పరిపక్వతది. విత్తరి అది స్టార్టింగ్ లో వచ్చాయి, తర్వాత వినిపించేటట్టు అర్థమయ్యేటట్టుగా కొందరు ప్రార్థన చేయమంటే ఏ విషయం గురించి చెప్తారు? దాని గురించి. ఒకసారి భోజనం వడ్డించి ప్రార్థన చేయమని ఒక ఆయనకి చెప్తే ఈయన మొదలెట్టాడు. ఎక్కడి నుంచి ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చిందో వండినోడు, వండి పెట్టి తెచ్చికొచ్చినోడు అప్పటికి లోపల ఇవి ఉంటుందా? మీద ఉంటదేమో. నేను ఎప్పుడో తినేసి ఉంటాను. కారణం ఏంటి తెలుసా? ఏగలు కూర్చుంటాయి, కుక్కలు వచ్చి కూర్చుంటాయి, బాగా తింటాయి. అయితే దాని ఎంగిల్ నేను తిని మళ్ళీ విరోధనాలు తెచ్చుకొని నేను డబ్బులు ఏం చేయదు, దాంట్లో పెట్టుకుని. కొంతమంది జబ్బులు వచ్చే కారణం షార్ట్ కట్ గా ఏం చేయడానికి రాదు. ఉన్నది షార్ట్ గా ప్రార్థన చేసేసి ఏం చేయండి. సభలో కూర్చున్నప్పుడు పొడిగించేసుకొని పెద్ద ప్రార్థనలు ఏం చేయకూడదు. నీకు అంత సత్తా ఉంటే గృహపు ఏంటి రాత్రి ప్రార్థనలో లేకపోతే జాగరిక ప్రార్థనలోకి వచ్చి గంటలు కూర్చో. వ్యక్తిత్వ ప్రార్థనలు గంటలు కూర్చో. ఏం పర్లేదు. నీ తాత పేరు ముత్తాత పేరు జైల్లో ఉన్నాడు, ఆడు ఈడు అందరిని ఎట్టేసుకో, ఏం పర్లేదు. అదే బహిరంగ సభలో వచ్చినప్పుడు ఏం చేయకూడదు. అందరికి వినిపించే షార్ట్ కట్ గా చేసేయాలి. లేకపోతే కొందరు నీకేం చేస్తారు? తాగిసి వచ్చేవా అని అడుగుతారు. మనకి అది చెప్పి అది విని మళ్ళీ నీ ప్రార్థన ఏం చేయకూడదు. అందుకే అన్న మనోవేదనతో పెదవుల్లో నుంచి ఏం వచ్చేది కాదు, మాటలు వచ్చింది కాదు, వేదన ఏమై తీరింది, మాట శబ్దం ఇచ్చి తీరేది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసే ప్రార్థనకి శబ్దం లేదు కదా, అది ఏడుపు మాత్రమే కదా, అది ఎవరికి వినబడటం లేదు కదా. కానీ ఒక విషయం తీసి అది ఎవరికి అర్థం కాకపోయినా కృప ఇచ్చిన దేవునికి అది కరెక్ట్ గా సూటిగా అర్థమయ్యే ప్రార్థనే. అన్న వేసిన ప్రార్థన ఏలికి అర్థం కాదు. ఎవరికి అర్థం కాలేదు? ఆత్మికులకి ఆత్మికుల ప్రార్థన అర్థమైతే ఏలికి ఏం చేయట్లేదు. అందుకే ఆయన కుర్చీ చేసుకొని ఎక్కడ కూర్చున్నాడు. అసలు దేవాలయం బయట ఈయన కాపలా మనిషిగా ఎక్కడ కూర్చున్నాడు. చెప్పలేదు. ఈ కాలంలో అధిక శాతం మంది దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సేవకులు ఇలాగే కుర్చీ దొరికితే చాలా ఏడో అవడం ఏం చేయాలి. చర్చిలో ప్రెసిడెంట్ అవ్వడానికి కుర్చీ, ప్రెసిడెంట్ అయిపోతే ఏ పనికి అందరికి ఆర్డర్లు ఇచ్చుకోవడమే. అజయ్రా అజయ్ ఇదిగో ఎక్కడ డబ్బులు ఎదురా ఖర్చు. అరే నీ పరిచయ కుర్చీలో కూర్చోవడం కాదు, నువ్వేం చేయాలి? పరిచయం చేయడం దిగాలి. అందుకే కదా యేసయ్య ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి దగ్గర ఉన్న సిద్ధాంతం పెడతారు. ఇంటికి మన ఈ ఊళ్ళో ఇళ్ళ లేదు, ఈ రోజుల్లో ఉన్న ఇళ్లలో ఆ ఇంటిలో ఉన్న యజమాని వచ్చి ఏం చేయాలి? యజమాని రాలేకపోతే యజమానికి సేవ చేసిన సేవకుడు వచ్చి ఏం చేయాలి? యేసయ్య ఇంటికి వచ్చినప్పుడు ఎవడు యేసయ్య తలుపు దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు? నేను యేసయ్య అనుకున్న శిష్యులు ఎవడైనా కడుగుతారేమో, యజమానికి అడుగుతారేమో, ఆయన రాలే. పనిముడు కడుగుతారు, ఆయన రాలే. ఎవరికి శిష్యులు కడుగుతారు, వీడు ఎవడో కదనట్టు, ఎవడో కాదు బిల్డప్ కదా. వీడు ఎవడు ఏం చేయదు. యేసయ్య ఏం చేసింది? ఒక పంచి కట్టారు, నీళ్ళు తెచ్చుకున్నారు, ఏం చేశారు? ఇది తెచ్చుకున్నప్పుడు ఆయన కడుక్కోవడానికి నిలబడిన వీళ్ళకి అర్థం కావాలి కదా, అది నేను చేయాల్సిన పని. ఇది యేసయ్య చేసేటప్పుడు ఏం నేర్పెట్టాను? నాయన నేను చేశాను కదా, నువ్వు కూడా ఏం చేయి. ఈ కాలంలో సంఘాలు అలా పెట్టాలి. ఒక్కొక్కటి బీప్ అంతా ఓసిపోదు. అందుకే చాలా సంఘాల్లో ఏం లేదు. రాలే ఇంకా సిస్టమ్ అనేది మారింది. కుర్చీలో కూర్చోబెట్టే ఏం చేస్తున్నారు, అందుకని ఎవరు చేయలేడు. కుర్చీలో నేను కూర్చుంటే ఎవడైనా వచ్చి ఏం చేయొచ్చు, కడిగి వచ్చారా? నువ్వు నిలబడి ఉన్నప్పుడు కడుగు, కడిగేటప్పుడు శుభ్రంగా కడిగేది. అందుకే యేసయ్య తన శిష్యులకు నువ్వు నేర్పించితే, నాయన నేను కుర్చీలో కూర్చోడానికి రాలే, నేనేం చేయడానికి వచ్చాను? పరిచయం చేయడానికి వచ్చాను. అందుకే దేవుని యొక్క బిడ్డలు కూడా అదే పనిలోకి దిగాలి. అందుకే చాలా మందికి ఎక్కడ కూర్చోవడం ఇష్టం. ఒకసారి కుర్చీ ఎక్కే రోడ్కి కిందకి దిగడం కష్టం. అవునా? అదే నేను ఈసారి కేరళకి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది. ఇక్కడ రోజు కుర్చీలో కూర్చొని అక్కడికి వెళ్ళినప్పుడు ఏం లేదు. ఎందుకంటే నాకన్నా పెద్దలు ఉన్నదా ఏం చేయాలా
నేను కుర్చీ ఇచ్చేసాను. అప్పుడు నాకు అర్థమైంది, అమ్మో కుర్చీలో ఎక్కితే దిగడానికి ఏం రాదు, మనసు దిగదు. ఏది కూడా ఏం చేశాడు, కుర్చీ అమ్మ సేవా పరిచయం కుర్చీ ఎక్కడం కాదు, కుర్చీ ఎక్కే పరిచయం అది బయట ఉన్న సిద్ధాంతం, దేవుని యొక్క బిడ్డల సిద్ధాంతం కాదు. దేవుని యొక్క బిడ్డలు కుర్చీ ఏం చేయకూడదు, వేసుకొని పని చేయడం కాదు, కుర్చీ దిగి ఏం చేయాలి, పరిచయం చేసి తీరాలి. ఏది దేవాలయం బయట కుర్చీ వేసుకొని ఇంకెవడు ప్రార్థన వస్తున్నాడు, ఎవడు వెళ్తున్నాడు, అందరు అటెండెన్స్ రిజిస్టర్ ఏం చేసుకుంటున్నాడు. అందుకే ఆయనకి అర్థం కాదు, ఈ వచ్చిన పిల్ల ప్రార్థన చేయడానికి వచ్చిందా తాగేసి వచ్చిందా అన్న విషయంలో ఈయనకేం కాదు. నాకు తెలియదు, కుర్చీలో కూర్చున్న సేవకుడికి ఇదేం అర్థం కాదు. అదే పుల్పిట్లో ఉండి యాజకునిగా పని చేసిన సేవకుడికి ఒకటి మనోవేదన అంటే ఏంటో ఆత్మపూర్ణతో అర్థమైతే లోపల ఉన్నది ఏంటిదో ఏమైతీరేది, అది వాక్య మూలంగా ప్రకటమై, అది ప్రార్థన మూలంగా విడుదలై తీరేది, అది ప్రవచన మూలంగా అర్థమై తీరేది, ఆత్మస్పందన మూలంగా తెలిసి తీరుతుంది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఈమె మనోవేదనతో ఏడిచిన ఈ సందర్భం ఎవరికి అర్థం కాలే, కుర్చీలో కూర్చున్న యాజకుడు అర్థం కాలే, కానీ దేవుడికి అదేమై తీరింది. అందుకే పగటి వేళ నేను నీకు అడిగే ఒక మాట, నీవు కృపలో జీవించి తీరుతున్నావంటే కృప విస్తరించి తీరడానికి ఎన్ని వేదన పొందిన స్థాయి అయినా పర్వాలేదు, నీవేం చేయాలి, కృపను చూపించుకు తీరాలి. అన్న దేవాలయం లోపలికి వెళ్ళి అడిగేది ఏంటో తెలుసా, దేవా నాకు మూతేసేసేమే అదొక్కసారి తెలుగు దేవా, ఇస్తే ఒక మగపిల్లోని ఈ దేవా, ఆడదాన్ని నాకు ఇవ్వదు, ఒక మగపిల్లోని నేను చూపిస్తా. ఆడ దేవాలయం బయట కుర్చీ చేసుకొని కూర్చోవడం కాదు, ఆడ ప్రజల మధ్య నుండి ప్రకటన చెప్పి వాక్యం బోధించి పరిచయం చేసి ప్రజలకు అర్పించే సమూహాలు, దేవుని మూలంగా దొరికిన కుమారులు, దేవుని అభిషేకులు, దేవుని ద్వారా పిలువబడిన వాడు, దేవుని ద్వారా వేర్పరిచిన వాడు, వారిని ఒక్కసారి తెలిస్తే నేనేం చేస్తాను, లోకానికి చూపించింది. చివరి మాట, ఇన్నాళ్ళు అన్న పొందుకున్న కృప దాని యొక్క విస్తరింపు ఎక్కడ కనిపించి తీరిందో తెలుసా, జన్మించే యొక్క సంతానం వచ్చి తీరేసరికి తన కృప ఏమై తీరింది, కుటుంబానికి అనుభవం దొరికి మారి తీరింది, దేశానికి దొరికి తీరింది, ఇశ్రాయేల్ ప్రజలకు దొరికి తీరింది. ఇశ్రాయేల్ చరిత్రలో ఒక ప్రవక్తగా, ఒక అభిషేకునిగా, ఒక దేవుని యొక్క సేవకుడిగా, ఒక కుమారుని కన్యాంతటిగా దేవుని దగ్గరికి తాళంగా పడితే దేవ దీనిని తెరవండి. నువ్వు కానీ నాకు ఒక కుడికించి తీర్చా, ఆయన కుర్చీ ఎక్కించడం, ఆయన పరిచయం చేసేవాడుగా దేవాలయం లోపల పరిచర్య, దేవాలయం లోపల. చివరి మాట, అందుకే 3వ అధ్యాయం 1వ వచనం చెప్తున్న ఒక మాట ప్రకారంగా సమూయేలు శిశువుగా ఉండేటప్పుడు ఎక్కడ ఉండేవాడు, మిగతా పిల్లలందరూ ఊరి గవిని కాడ కర్ర పిల్ల ఆడుతున్నప్పుడు, మిగతా పిల్లలందరూ కూడా చెమ్మ చెక్క ఆడుతున్నప్పుడు, మిగతా పిల్లలు దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాడు, వీడు ఎక్కడ ఉన్నాడు, యాజకుడు ఎక్కడ ఉన్నాడు, కుర్చీ ఎక్కువ బయట కూర్చున్నాడు. దేవుడి చరిత్రను ఎలాగా మార్చేశారు చూడండి, దేవుడి జీవితాన్ని ఎలా విడుదలలోకి నడిపించారో చూడండి, దేవుడి మనస్తత్వాన్ని ఎలాగా తిప్పేశారో చూడండి. ఆమె ఏం చేసింది ఏంటి, కానీ నా కొడుకు ఇంట్లో ఉంచలే, ఈ ఇంటి దగ్గర ఉంటే పాడైపోతాడు, ఈ ఇంటి దగ్గర ఉంటే అక్రమంగా జీవించాడు, ఈ ఇంటి దగ్గర దేనికి పనికిలే, నేను ఎక్కడికి వెళ్ళాలి. శిశువుగా, చివరి మాట ఇక్కడ పంపించేస్తాను, శిశువుగా కుర్రోడ్ని ఎక్కడ పంపించారు, దేవాలయం లోపల. దేవాలయం లోపల ఏం చేయలేదు, అందరూ ఏం చేయలేరు. ఆ అమ్మ తీసుకున్న డెసిషన్ చూడండి, నిర్ణయం చూడండి. దేవాలయం లోపల పాపంతో జీవించడం వెళ్ళాడు అనుకో, వెళ్ళగొస్తాడు. నీ పిల్లల్ని సేవా పరిచర్యగా పంపించట్లేదు, శవమై బయటకు వస్తాడు. ఎలాగొస్తాడు, శవం, ఆత్మిక శవమై, ఆత్మీయత లేనివాడై వస్తాడు. పిల్లలకి చిలిపితనంలోనే ఏం నేర్పించండి, సేవా పరిచర్య నేర్పించండి, వాక్యం చెప్పడం నేర్పించండి, పాటలు పాటలు నేర్పించండి, సువార్త చెప్పడం నేర్పించండి, వివేచన ఇచ్చింది. ఏది ఆత్మికత, ఏది అనాత్మికత, అది స్కూల్కి వెళ్ళి చెప్తుంది. ఇది సాతానికి చెందింది, ఇది దేవుడు. నేను అన్న నీకు ఎలాగ అర్థమైంది, మాకు నేర్పించింది అలాగా. ఇది సాతాను అంటే ఇది
వెళ్ళక 10 సంవత్సరాలు కూడా లేదు. ఈ అహంకారం ఇది సాతానికి, ఇది దేవునికి కనపచ్చింది, ఇది సాతానికి కన. అలాగైతే ఈ శిశువు కూడా ఏమైతే తల్లికి కూడా అర్థమైతే ఇది దేవాలయం లోపలికి అయితే శవమై రాడు, ఈ దేవాలయం లోపలికి వెళ్ళి తీరుతాడు, అభిషక్తుడై బయటికి వస్తాడు, ప్రవక్తగా బయటకు వచ్చి యాజకుడిగా బయటకు వచ్చి తీరుతాడు. అందుకే బైబిల్ చరిత్రలో చిలిపితనములో దేవాలయం లోపలికి వెళ్ళిన మొదటి వ్యక్తిగా ఈ తల్లి ఏం చేసింది? కొడుకుని అప్పగించింది. కొడుకు ఇప్పుడు ఎక్కడ కొడుకుంటున్నాడు? ఓ ఏం భాగ్యం! ఎక్కడ కొడుకున్నాడు? దేవాలయం ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణమేమో మొత్తం వెలుగుమయంగా ఉంటది, పరిశుద్ధ స్థలం దీపస్తంభం ఉంది కదా, దాని వెలుతురు కొద్దిగా ఉంటది. అతి పరిశుద్ధ స్థలం ఇంకా పొద్దున వెలుతురు ఉంటాయి. అలాంటి ప్రాంతంలో వీడు ఎలా పడుతున్నాడు అన్నది. ఆత్మీయత చెంది వాక్యం ధ్యానించుకొని దేవునికి కనపరుచుకుంటూ స్తోత్రం చెప్పుకుంటూ ఎక్కడ పడుకున్నాడు? దేవాలయం లోపల పడుకునేటప్పుడు మృదులంగా ఒక శబ్దం తన చెవిటికి ఏం చేసింది? తన పేరుని పిలిచి తీరింది. ఇంతకాలం నాన్న పిలిచింది విన్నాడు, అమ్మ పిలిచింది విన్నాడు, యాజకుడు పిలిచింది విన్నాడు. దీనికన్నా మించిన ఒక పిలుపు చెవిటికి ఏం చేసింది? వినబడి తీరింది. ఆ పిలుపు ఏం చేసింది తెలుసా? పడుకోబెట్టిన చోట్లోకి లెగిచి ఎవరు నన్ను పిలిచారు అన్నది వెతికేటట్టుగా ఏమైపోయింది? మనస్తత్వం మారిపోయింది. వెళ్ళి ఎదిగి వెళ్ళి ఏది దగ్గర, అయ్యా నీవు నన్ను పిలిచావా? ఏది అంటే నేను చూడలేదు. ఈసారి ఆ పిలుపు నీకు వినబడితే ఇదిగో నేను ఇక్కడ ఉన్నాదేమో, సిద్ధంగా ఉన్నా, మాట్లాడు. అన్న ప్రసవించింది, ఒక శమూవేలుని కనింది. ఆ శమూవేలు కూడా ఏమై తీరాడు? సమాజములో కృపనిచ్చేటట్టుగా, దేవాలయంలో కృపనిచ్చేటట్టుగా, పరిచర్యలో కృపనిచ్చేటట్టుగా, ఇశ్రాయేలులో కృపనిచ్చేటట్టుగా, ప్రజల మధ్య కృపను వర్ణించేటట్టుగా తన జీవిత చరిత్ర తల్లి సరిగి చేసుకొని మార్చింది. అలాగే ఇప్పటి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించింది. దేవునికి చెప్తా, దేవా నేను కృప చెందిన హన్నాని, నాలో ఉన్న కృప అందరికి విడుదల ఇప్పించి తీరాలి. అది హన్నాలో మాత్రం కాదు, శమూవేలులో కూడా విడుదల ఏం చేసి తీరింది? వ్యాపరించి తీరింది. అలాగైతే ఒకటి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించిన చెప్తాం, దేవా కృప నాలో నుంచి వ్యాపరించి తీరాలి, కృపలో నేను వర్తించి తీరాలి, కృప వెంబడి కృపను పిల్లలలో అప్పగించి తీరాలి, కృపను ఉపయోగించి ఒక ప్రణాళిక జీవితంలో ఇవ్వాలి. దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన చూడికలో నేను మాతో వాక్య భాగంతో మాట్లాడినందుకు వందనాలు. నేను కృప పొందిన అన్నానే దేవా, నా మూలంగా కృప వ్యాపరించి తీరాలి. పెరిగిన నన్ను గాయపరిచినప్పుడు, పెరిగిన నన్ను నొప్పిలోకి నడిపించినప్పుడు, పెరిగిన నా సమస్యలు ప్రార్థనపరిచినప్పుడు దేవా నీ కృప నాలో వర్తించి తీరాలి, నీ ప్రేమ నాలో వర్తించి తీరాలి, ఆరాధన నాలో వర్తించి తీరాలి, ఆత్మశక్తి నాలో వర్తించి తీరాలి, ఆత్మాభిషేకం నాలో వర్తించి తీరాలి, కృపావరం నాలో వర్తించి తీరాలి, నాట్య ప్రణాళిక నాలో వర్తించి తీరాలి. అలాంటి ఒక శమూవేలుని నాకు ఇవ్వు దేవా. అలాంటి ఒక శమూవేలుని కనితీరడానికి, అలాంటి ఒక శమూవేలుని ఇశ్రాయేలుకి అప్పగించి తీరడానికి, అలాంటి ఒక శమూవేలును ప్రసవించి తీరడానికి దేవా కృప పొందిన హన్నాగా సిద్ధమై తీరాం దేవా. ఈ పగటి వేళ దేవా నీవు వాక్యం సాధకమంతా శుద్ధిగా మాట్లాడినందుకు వందనాలు. ఇంతసేపు మేము ప్రార్థన చేసిన సకల విషయంలో నీ గొప్ప విడుదలను చేసి పెట్టి నడిపించినందుకు వందనాలు, దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి పెట్టుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులందరితో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.